ఫ్రెండ్స్ మనకి ఇన్ని రోజులు డ్రీమ్ రన్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాన్ అయితే ఉండేది. కానీ ఈ రోజు మన పార్లమెంట్ లో ఒక బిల్ అయితే పాస్ అయితే కావడం జరిగింది, ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అని. సో అది పాస్ అయ్యే లాగా అవుతే మాత్రం పర్మనెంట్ గా డ్రీమ్ రన్ ఇండియా వారిగా మొత్తం అయితే బ్యాన్ అయితే కావడం జరుగుతుంది. అసలు ఈ బిల్ ఏంటి, అసలు ఎందుకని గవర్నమెంట్ తీసుకొచ్చారు, ఇది లాగా మారితే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అండ్ డ్రీమ్ రన్ వచ్చేసి ఈ రోజు నుంచి పనిచేయడం ఆగిపోతుందా, అసలు ఏంటి, ఇది ఎప్పుడు బిల్లు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది, అండ్ తెలంగాణ, ఏపీలో లేదా మళ్ళీ ఇండియాలో రావడానికి అవకాశం ఉందా, ఈ ఫ్యాంటసీ యాప్స్ ఏమైనా కోర్టులో కేసు వేసి ఏమైనా ఫైట్ చేయడానికి అవకాశం ఉందా, ఇలా క్లియర్ గా ఇండియాకి వచ్చే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, గవర్నమెంట్ ఎందుకని తీసుకొచ్చింది, మెయిన్ మోటో ఏంటి, అండ్ పబ్లిక్ రియాక్షన్ ఏంటి, ప్రతి అయితే మీకు డీటెయిల్ అయితే నేను క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్ తో సహా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని వచ్చి చూసి ఒక లైక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలో ప్రతి ఒక్క జాగ్రత్త కాండి. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఇలా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే, డ్రీమ్ రన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఇక్కడ ఫాస్ట్ గా అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. మీకు ఫ్రీగా టీమ్స్ కావాలంటే కూడా టీమ్స్ కూడా అయితే ఇస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. అండ్ ఎవరైతే డ్రీమ్ రన్ ఆడుతున్నారో మీరు డ్రీమ్ రన్ కాకుండా వీటిలో ఆడే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్ గా వచ్చేసి ఇక్కడ బూమ్ రన్ వచ్చేసి మీకు జిఎస్టీ ఉండదు, టీడీఎస్ ఉండదు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, నా లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని రిఫర్ కూడా వచ్చేసి $9 అది ఇలా వాడినట్టయితే మీ బోనస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు డబ్బులు ఏం కూడా డిపాజిట్ అవసరం లేదు, ఫ్రీగా మీరైతే ఇక పార్టిసిపేట్ చేసి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఎవ్రీ మ్యాచ్ కి $10,000 దాకా అయితే మీరైతే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా నా రిఫర్ కోడ్ వాడిన వాళ్ళకు $300 బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఆ బోనస్ కూడా 100% మీరు ఎటువంటి రూపాయి కూడా డిపాజిట్ చేయకుండా మీరైతే యూజర్ చేసుకోవచ్చు. అండ్ డబ్బులు పెట్టే వాళ్ళు కూడా కొంచెం మీకు ఎంట్రీ ఫీస్ తక్కువ ఉంటాయి. అండ్ విన్నింగ్స్ మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ అయితే పడదు అనమాట, టీడీఎస్ పడదు, జిఎస్టీ కూడా పడదు. సో ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ బిల్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది, అది ఎప్పుడు వచ్చిందంటే 19 ఆగస్ట్. సో నిన్న మనకైతే క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ అయితే చేయడం జరిగింది. మన క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చేసి దీన్ని అయితే అప్రూవ్ అయితే చేయడం జరిగింది. క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసిన తర్వాత ఈ రోజు 20 ఆగస్ట్ మనకు లోక్సభలో వచ్చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా ఇది పాస్ కూడా అయింది, అంటే లోక్సభలో పాస్ అయిపోయింది. సో లెస్ దెన్ 7 minutes లోనే బిల్ వచ్చేసి పాస్ కావడం జరిగింది. చాలా ఫాస్ట్ చేసేసారు. సో ఓటింగ్ వచ్చేసి ఓవరాల్ ఓటింగ్ ఏమో కండక్ట్ చేసిరట. సో చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే ఒక బిల్ అయితే పాస్ అయితే కావడం జరిగింది. అండ్ తర్వాత స్టెప్ ఏంటి, రాజ్యసభ. సో రాజ్యసభలో వచ్చేసి మన బిల్ వచ్చేసి పాస్ కావాలి, ఈజీగా పాస్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న మొత్తంలో బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా పాస్ అవుట్ వచ్చేసి అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, మనకు ప్రెసిడెంట్ వచ్చేసి సైన్ వచ్చేసి చేయాలి. సో మన రాష్ట్రపతి మన ద్రౌపది ముర్ము గారు సైన్ చేసినట్టయితే అది లాగా మారిపోతుంది. దాని తర్వాత ఫ్రేమ్ వర్క్, లాస్, రూల్స్ అండ్ ఎప్పటి నుంచి ఇది బ్యాన్, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు ఫర్దర్ అయితే రాబోతుంది. ప్రజెంట్ వచ్చేసి జస్ట్ లోక్సభలో వచ్చేసి బిల్ పాస్ కావడం జరిగింది. దాని తర్వాత రాజ్యసభ, దాని తర్వాత మన ప్రెసిడెంట్ వచ్చేసి సైన్ అయితే పెట్టాలి. దాని తర్వాత ఇది లాగా మారుతుంది. సో దానికి మినిమం వచ్చేసి 12 weeks టైం అయితే పడడం జరుగుతుంది. నేను మీకు ఒక చార్ట్ అయితే ఇస్తాను, ఇక్కడ చూడండి. సో మినిమం 12 weeks అయితే మీకు టైం అయితే పట్టడం అయితే జరుగుతుంది. అంటే దాదాపు ఒక 3 నెలల లోపల ఇది డిసైడ్ అయితే కావడం జరుగుతుంది. ఇది ఫైనల్ అంటే చెప్పలేము, గవర్నమెంట్ దీన్ని మళ్ళీ వెనక కూడా తీసుకోవచ్చు, పబ్లిక్ అన్న నెగిటివ్ గా ఇట్లా రియాక్ట్ అయితే. అసలు గవర్నమెంట్ ఎందుకని దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఇది తెలుసుకున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వచ్చేసి చాలా మంది దీనిలో డబ్బులు వచ్చేసి ఇన్వెస్ట్ చేసి చాలా మంది లాస్ అవుతున్నారు, చాలా మందిగా చనిపోతున్నారు లాస్ అయ్యి. అంతేకాకుండా చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి సో ఇక గవర్నమెంట్ వచ్చేసి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో బ్యాన్ చేస్తే ఇక పెట్టే డబ్బులు ఏదో ఇంకా వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకునో, లేకుంటే ఇంకా మంచిగా చదువుకొని ఇంకెక్కడన్నా పెట్టుబడులు పెట్టి అట్లా మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా గవర్నమెంట్ వచ్చేసి దీన్ని బ్యాన్ అయితే చేయడం జరిగింది. ఇది ఆడకూడదు అని చెప్పేసి బ్యాన్ చేయడం జరిగింది. సో ఇదే మెయిన్ మోటివ్ వచ్చేసి చాలా మంది యూత్ దీనికి అడిక్ట్ అవుతున్నారు, చాలా మంది అమౌంట్ నష్టపోతున్నారు అని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం ఐపీఎల్ కల్చర్ అయిపోయింది మొత్తం ఇది బెట్టింగ్ వచ్చేసి. సో అదే విధంగా గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఇండియా వరకు మొత్తం బ్యాన్ చేద్దాం, ఈ డ్రీమ్ లోను బెట్టింగ్ ఏం కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ రూల్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఈ బిల్ వచ్చేసి మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, లోక్సభలో వచ్చేసి పాస్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఇది పాస్ చేస్తే లేదా ఇది లాగా మారితే ఇండియాకి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్, ఇది లాగా మారిన మరుక్షణం అన్ని ఫ్యాంటసీ యాప్స్, డ్రీమ్ లెవెన్, మై లెవెన్ సర్కిల్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మూతపడిపోతాయి. ఒక్క ఫ్యాంటసీ యాప్ కూడా ఉండదు, ఉండేటివో ఇల్లీగల్ ఉండేటివి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి అన్ని యాప్స్ లో క్లోజ్ అయిపోతాయి. సెకండ్, దగ్గర 2 లక్షల జాబ్స్ దాకా పోతాయి. ఓకే, సో 2 లక్షల జాబ్స్ వచ్చేసి పోతాయి. ఎందుకంటే డ్రీమ్ లెవెన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ వేరే అదర్ యాప్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ జాబ్స్ కూడా పోతాయి.
సో అక్కడ జాబ్స్ పోతాయి, 2 లక్షల జాబ్స్ పోతాయి. దాని తోడుగా జిఎస్టీ అండ్ టీడీఎస్ రూపంగా సంవత్సరానికి గవర్నమెంట్ కి 20,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. 20,000 కోట్లు ఒక్క సంవత్సరానికి, అది మొత్తం కూడా పోతుంది. 20,000 కోట్లు వచ్చేసి చిన్న అమౌంట్ కాదు. ప్రజెంట్ ఇండియా ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి అస్సలు చిన్న అమౌంట్ కాదు. ఎందుకంటే మన అమెరికా నుంచి వచ్చేసి మనకు టారిఫ్స్ వస్తున్నాయి. సో మనకు చాలా ఇదే టైట్ అయిపోతుంది. అంతేకాకుండా మన 15th ఆగస్ట్ నాడు వచ్చేసి మన ఇండిపెండెంట్ డే రోజు వచ్చేసి మోడీ గారిగా జిఎస్టీ కూడా తగ్గిస్తున్నా అని చెప్పారు. సో అక్కడ కొంచెం రెవెన్యూ డ్రాప్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇది బ్యాన్ చేసి ఇది డ్రాప్ అవుతుంది. ట్రంప్ ఇట్లా వెనక తగ్గకుండా లేదు నేను టారిఫ్ వేసిస్తా అంటే మాత్రం అక్కడ దెబ్బ పడుతుంది. సో చాలా అంటే చాలా దెబ్బ తీసి పడడం జరుగుతుంది. 20,000 కోట్ల రూపాయలు అంటే అది మామూలు అమౌంట్ కాదు, చాలా అంటే చాలా పెద్ద అమౌంట్. సో ఈ అమౌంట్ కూడా లూజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇండియా వచ్చేసి ఈ స్పోర్ట్స్ వచ్చేసి భూమి యుద్ధం ఎక్కువ మీది కట్టుకోవాలని చూస్తుంది. కానీ ఇది తీసుకోవడం ద్వారా, ఈ డిసిజన్ తీసుకోవడం ద్వారా మనకు ఈ స్పోర్ట్స్ వచ్చేసి కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ డ్రీమ్ లోన్ ఇవన్నీ చాలా దగ్గర 20 కోట్ల మంది దాకా జనాలు ఆడుతారు. 20,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఇది. సో చాలా అంటే చాలా లాస్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే లాస్ వచ్చేసి ఇప్పుడు ఐపీఎల్ కానీ, లేకపోతే ఇంకా సిపిఎల్, బిగ్ బ్యాష్, ఇంకా ప్రో కబడ్డీ కానీ, ఇవన్నీ కూడా మెయిన్ గా ఇంత వ్యూవర్షిప్ ఉండడానికి రీజన్ వచ్చేసి వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అండ్ బెట్టింగ్. ఈ రెండు లేకపోతే ఐపీఎల్ ఇప్పుడు ఎంతలాగైతే చూస్తున్నారో అంతలాగా చూడరు. ఐపీఎల్ మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సిబి, ఎంఐకి అండ్ సిఎస్కేకి ఫ్యాన్ బేస్ వచ్చేసి ఎక్కువగా ఉంటది. ఈ 4 టీమ్స్ ఆడితేనే చూస్తారు. చాలా మందికి ఒకే ఒక టీం ఫేవరెట్ టీం ఉంటుంది. హైదరాబాద్ ఆడితే లేదా సిఎస్కే ఆడితే ఇలా దాదాపు 14 మ్యాచెస్ చూస్తారు. లీగ్ మ్యాచెస్ అయితే, లేదా ఫైనల్కి వెళ్ళిపోతే మా అంటే ఒక 15 మ్యాచెస్ దాకా చూస్తారు. వేరే మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ వాళ్ళకి అనిపించో చూడరు. దానికి రీజన్ వచ్చేసి అరే నా ఫేవరెట్ టీం కాదు అన్నట్టు ఉంటుంది. అదే ఇక్కడ ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఉంటే మన డబ్బులు వస్తే థ్రిల్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఆడుతూ ఉంటారు. డబ్బులు పెడతారు, రావడం పోవడం అది కామన్. సో అలా పెట్టడం మాత్రం పెడుతుంటారు, చాలా చూస్తూ ఉంటారు. ఈవెన్ మన ఐపీఎల్ లో 2020లో ఐపీఎల్ కి టైటిల్ స్పాన్సర్ వచ్చేసి మన డ్రీమ్ లోన్. ఈ రోజు కూడా మనం ఇండియా జెర్సీ మీద చూసుకున్నట్లయితే డ్రీమ్ లోన్ వచ్చేసి ఉంటుంది. ఈవెన్ మాకు ఏషియా కప్ స్టార్ట్ కాబోతుంది September 9th నుంచి. అక్కడ కూడా ఇండియా జెర్సీ మీద వచ్చేసి డ్రీమ్ లోన్ వచ్చేసి ఉంటుంది. సో ఇండియన్ టీమ్ ను స్పాన్సర్ చేస్తుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన మైలాన్ సర్కిల్ వచ్చేసి ఐపీఎల్ ని స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా విధాలుగా డ్రీమ్ లోన్ ఇక్కడ రకరకాలుగా యాప్స్, ఈ ఫ్యాంటసీ యాప్స్ స్పాన్సర్ చేస్తున్నాయి. ఇక కబడ్డీ విషయం ఇలా వచ్చినట్టయితే కబడ్డీ చూసే వాళ్ళ సంఖ్యనే చాలా తక్కువ మన ఇండియాలో. అండ్ అది చూడడానికి రీజన్ వచ్చేసి మెయిన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్. అండ్ నడవడానికి మెయిన్ రీజన్, నాకు రెవెన్యూ రావడానికి రీజన్ వచ్చేసి ఈ బెట్టింగ్ కంపెనీస్ అండ్ ఫ్యాంటసీ యాప్స్. ఇవిని బ్యాన్ చేస్తే ఏముండదు, అక్కడ అసలు రన్ అవడానికి ఛాన్సే ఉండదు. సో అక్కడ అది దెబ్బకి వస్తుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మెయిన్ ఈ బిల్లు తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఏంటి, యూత్ వచ్చేసి చాలా మంది దీనికి అడిక్ట్ అవుతున్నారు, దీన్ని ఆడుతున్నారు, నష్టపోతున్నారు, చనిపోతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటారు. చాలా రకాల రీజన్ ద్వారా బ్యాన్ చేయడం జరిగింది. మరి బ్యాన్ చేస్తే యూత్ అవుతారా? ఇన్ని రోజులు అలవాటు పడిపోయారు. ఇప్పుడు డ్రీమ్ లోన్ వచ్చేసి 20 కోట్ల మంది ఆడుతున్నారు. మైలాన్ సర్కిల్ ఇంకొన్ని కోట్ల మంది ఆడతారు. ఇంకా ఫ్యాబ్ లెవెన్, బ్యాట్ బాల్ లెవెన్, విజన్ లెవెన్, ఇంకా ఎంపీఎల్, రకరకాలుగా యాప్స్ ఉన్నాయి. దగ్గర ఇది ఒక 30 కోట్ల ప్లస్ ఆడుతూ ఉంటారు ఇండియాలో. ఇంకా ఇల్లీగల్ యాప్స్, బెట్టింగ్ ఇవన్నీ అది వేరే విషయం. నేను లీగల్ ఉన్నాయి చెప్తున్నాను. సో ఇక్కడ ఆడే వాళ్ళు అట్టిగా ఉంటారా? ఉండరు. ఎంత బ్యాన్ చేసినా సరే ఇల్లీగల్ యాప్స్ లో ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రైమరీ ఎగ్జాంపుల్ మా తెలుగు రాష్ట్రంలో తీసుకుందాం. తెలంగాణలో వచ్చేసి 2017లో డ్రీమ్ లోన్ బ్యాన్, పర్మనెంట్ గా బ్యాన్, ఆడడానికి వీల్లేదు. 2020లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్, ఆడడానికి వీల్లేదు. తెలంగాణలో బ్యాన్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. ఆడట్లేదా? మరి చూస్తలేదా? చూస్తున్నారు, ఆడుతున్నారు. ఆంధ్రాలో వచ్చేసి 5 ఏళ్ళు అవుతుంది. చూడట్లేదా? మీరు ఆడట్లేదా? ఈవెన్ మన తెలుగు టీం అయినా మన సన్ రైజర్స్ హైదరాబాద్ స్పాన్సర్ వచ్చేసి డ్రీమ్ లోన్. ఆడేవాళ్ళు ఆడుతున్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా మంది. ఇక ఐపీఎల్ వచ్చినట్టుగా బెట్టింగ్ ఇల్లీగల్ చాలా, అది వేరే ముచ్చట, కానీ నేను లీగల్ గానే చెప్తున్నాను. సో ఇక్కడ దాదాపు ఇది 8 ఏళ్ళు అవుతుంది, ఇది 5 ఏళ్ళు అవుతుంది. ఆడట్లేదంటే ఆడుతున్నారు. ఎందుకు? అరే డ్రీమ్ లోన్ బ్యాన్ అయితే నాకు ఇష్టం, నాకు టైం పాస్ అవుతుంది, నాకు మజా వస్తుంది అని చెప్పేసి ఆడేవాళ్ళు ఆడతారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయనుకోండి, 20,000 కోట్ల రూపాయలు వచ్చేసి రెవెన్యూ వచ్చేసి గవర్నమెంట్కి వస్తుంది. మరి బ్యాన్ చేస్తే ఏమవుతుంది? ఏముంది, అందరు వెళ్ళి బెట్టింగ్ ఆడతారు. ఆ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఈ
డ్రీమ్ లాంటి ఫ్యాంటసీ మొత్తం సిస్టమ్ కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏముంది, తెల్ల రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా, గవర్నమెంట్ కి ట్యాక్స్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు తీసుకొచ్చే మెయిన్ మోటివ్ వచ్చేసి యూత్ ఆడకూడదని. అది యూత్ ఆడిన బట్టే యూజ్ ఏముంది, ఎటువంటి యూజ్ లేదు. మీరు కావాలంటే ఒకసారి ఆన్లైన్లో తీసుకోండి. చాలా మంది పబ్లిక్ చాలా నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా తక్కువ మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మీరు బ్యాన్ చేస్తే ఏమొస్తుంది, గవర్నమెంట్ వచ్చే రెవెన్యూ పోతుంది, యూత్ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతున్నారు. పబ్లిక్ చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, నార్మల్ కామన్ పబ్లికే కాదు, ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది మాఫియా ఉంటది, బెట్టింగ్ మాఫియా ఉంటది, చాలా మంది ఇల్లీగల్ యాప్స్ త్రూ వెళ్తూ ఉంటది, వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో అది ఇంకా ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటది. ఇదైతే మన రెగ్యులేటరీ చేసినట్టయితే మనకు ఇది మంచిగా పని చేస్తుంది. ఎట్లా యూత్ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు. సో వాళ్ళకు కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఇలా పెట్టి దీన్ని ఇట్లా అలౌ చేసినట్టయితేనే బాగుంటుంది అన్నట్టుగా చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కూడా లీగల్ చేసి రెగ్యులేట్ చేయాలంటే చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే వారానికి ఇంతే డిపాజిట్ చేయాలి, లేదా పర్ మంత్ ఇంతే ఆడాలి, ఇంత టైం మాత్రం మీరు ఆడాలి. లైక్ ఇప్పుడు తమిళనాడులో డ్రీమ్ మ్యాగ్లో చూసుకుని అయితే రాత్రి 12 నుంచి 6 వరకు ఏమో ఓపెన్ అవ్వదు. అక్కడ డిపాజిట్ చేయలేం, విత్డ్రా చేయలేం, ఏం చేయలేం. సో అలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి రెగ్యులేట్ చేస్తే బాగుంటాయి అన్నట్టుగా చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. నా ఒపీనియన్ కూడా అదే. ఎందుకంటే ఎంత బ్యాన్ చేసినా, ప్రైమరీ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకోండి, డ్రీమ్ ల్యాండ్ తెలంగాణలో బ్యాన్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది, ఆంధ్రాలో బ్యాన్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. ఆడట్లేదా? ఆడుతున్నారు. ఫేక్ జీపీఎస్లు పెట్టి లేదా విపిఎన్లు వాడి రకరకాల ఆడుతూనే ఉన్నారు. ఈ ఫ్యాంటసీ యాప్స్ వచ్చేసి ఇంకా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అని, లేదా లొకేషన్ ప్రాబ్లం అని ఇవన్నీ తీసుకొచ్చాయి. ఎందుకు? గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతారు. అదే బెట్టింగ్ యాప్స్ ఏముంది, వాళ్ళ రాజ్యం, వాళ్ళ ఇష్టం, అది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఇంకోటి, మరి సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయలేదా అని చాలా మందికి డౌట్ ఉండవచ్చు. బెట్టింగ్ యాప్స్ వచ్చేసి కంట్రోల్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ తరం అయితే కాదు. వాళ్ళు 24 గంటలు దాని మీద కూర్చొని ఉన్నా కూడా ఆపడం ఇంపాసిబుల్. దానికి రీజన్ వచ్చేసి చెప్తా. అదేంటి, టెలికాం వాళ్ళతో మన ట్రాతో మాట్లాడి దీనికి నెట్ రాకుండా చేస్తే అయిపోతుంది కదా, లేకుంటే టిక్ టాక్ ను బ్యాన్ చేసి కదా, అట్లా బ్యాన్ చేయొచ్చు కదా మీరు అనవచ్చు. టిక్ టాక్ వచ్చేసి లీగల్ వర్క్ యాప్, అది లీగల్ గా సర్వర్స్ ఉన్నాయి, అవన్నీ లీగల్ గా ఇండియాలో లీగల్ గా వర్క్ అవుతున్న యాప్. అది అప్పుడు బ్యాన్ చేసారు, 2020 ఆ టైంలో బ్యాన్ చేసేసారు. కానీ బెట్టింగ్ యాప్స్ వచ్చేసి సర్వర్లు ఎక్కడ ఉంటాయి ఎవరికి తెలియదు, లీగల్ కాదు, ఆల్రెడీ మన దేశంలో బ్యాన్ అది. ఇప్పుడు ట్రావెల్కి చెప్పి ఈ యాప్ సిగ్నల్ పంపకూరు, ఈ ఐపీ అడ్రస్ పంపకూరు అని చెప్తారు. వాళ్ళు విత్ ఇన్ సెకండ్ లో మార్చేస్తారు, డొమైన్ నేమ్స్ మార్చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనే ఒక కంపెనీ ఉన్నది, ABCD.in అని ఉంటుంది, .in ఉంటుంది, .com ఉంటుంది, ABCD123.com, ఇలా చాలా రకాల డొమైన్స్ వచ్చేసి మార్చుతూ ఉంటారు. ఫేక్ డొమైన్స్ వచ్చేసి ఉంటూ ఉంటాయి. సో ఎంత బ్లాక్ ఇస్తారు, గవర్నమెంట్ బ్లాక్ చేయలేరు. అండ్ ఇంకోటి న్యూస్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ బ్యాంక్స్ నుంచి కూడా మేము స్టిక్ యాక్షన్ తీసుకుంటాం, బ్యాంక్స్ అసలు డిపాజిట్లు కానివో విత్డ్రాస్ కూడా కానివో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ బెట్టింగ్ వచ్చేసి ఎలా నడుస్తుంది, వాళ్ళు ఎటువంటి సిస్టమ్ వాడతారు. లైక్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక 100 రూపాయలు డిపాజిట్ చేసి ఆడదాం అనుకున్నా. 100 రూపాయలు డిపాజిట్ చేయాలంటే వాళ్ళు ఒక స్కానర్ ఇస్తారు, అక్కడ దాన్ని స్కాన్ చేసి మనం డబ్బులు పే చేయాలి. అక్కడ మనం ఒక షాప్ లో పే చేసి ఎట్లయితే ఉంటుందో నార్మల్ ట్రాన్సాక్షన్ లాగానే ఉంటుంది. అది బెట్టింగ్కి వెళ్ళినట్టు ఎవరిని కూడా తెలుసుకోవడం అది ఇంపాసిబుల్, తెలియదు. అండ్ విత్డ్రా చేస్తున్నామో కొన్ని మర్చెంట్స్ పేరుతో వస్తాయి, లైక్ ఏబిసిడి ఫ్రూట్, లేదా ఇట్లా రకరకాల కంపెనీ పేర్లు. లైక్ ఏదో ఒక బిజినెస్ పెడితే ఎలా అయితే లాస్ట్ మనకు ఒక పేరు ఉంటుంది, లైక్ ఒక కిరాణా షాప్ పెడితే ఇదని, లేదా ఒక సెలూన్ పెడితే సెలూన్ అని, ఇలా రకరకాలుగా వస్తాయి కదా. సో అదే విధంగా అదే పేరుతో మా డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎలా ట్రాక్ చేస్తారు? ఇప్పుడు నార్మల్ మా ఫ్రెండ్స్ మా డబ్బులు కొట్టి ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుంది. సో కంట్రోల్ చేయడం అది ఇంపాసిబుల్. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే లీగలైజ్ చేయాలి అంతే. దీన్ని లీగలైజ్ చేసి ఇండియా వరకు కొంచెం స్టిక్ రూల్స్ పెట్టి నడిపిస్తేనే ఇది కంట్రోల్లో ఉంటుంది. లేదంటే యూత్ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు. అండ్ ఈ బిల్లు తేవడం ప్రధానమైన రీజన్ వచ్చేసి యూత్ ఆడకూడదని చెప్పేసి. కానీ యూత్ అలవాటు పడ్డోళ్ళు అసలు ఇంపాసిబుల్ కొన్ని ఉంటే మన లైఫ్ లో. సో సిగరెట్ కానీ ఆల్కహాల్ కొన్ని అలవాటు పడిపోయినాయి, ఇక మనం దాన్ని మానుకోలేం. అది ఎంత మానాలనుకున్నా కూడా గట్టి మనం ప్రయత్నించి ఎక్కువ అదైపోతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం అది ఇంపాసిబుల్. బ్యాన్ చేస్తే మరి ఇప్పుడు నెక్స్ట్ డ్రీమ్ ల్యాండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫ్యాంటసీ కంపెనీస్ అన్ని మూసేవు కదా, ఎందుకంటే 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ అవన్నీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. సో మన సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ మన గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని చెప్పేసి మళ్ళీ పోరాడవచ్చు. మళ్ళీ అని ఎందుకని అంటున్నా అంటే 2014 వచ్చేసి ఇదే విధంగా బ్యాన్ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ కొట్లాడి వాళ్ళు గెలిచి ఇక్కడ డ్రీమ్ ల్యాండ్ వచ్చేసి అన్బ్యాన్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ సుప్రీంకోర్టు వచ్చేసి మీ రాష్ట్రాల్లో కావాలంటే బ్యాన్ చేసుకోవడం మీ ఇష్టం అని చెప్పేసి అక్కడ ఇచ్చింది. కాబట్టి మన తెలంగాణ, ఆంధ్ర, సిక్కిం, ఒడిశా కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళు ఫైట్ చేస్తే స్టే ఇవ్వచ్చు. లైక్
దీని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం, మీరు ఇప్పుడే బ్యాన్ చేయకండి, ఇప్పుడే లాలాగా చేయకండి అని మన సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి నోటీసులు పంపవచ్చు. సో పంపితే మనకి ఏమైతే, అది 1 సంవత్సరం అయితే లేదు, 2 సంవత్సరాలు అయితే లేదు, అది ఎంత టైం పట్టేది తెలియదు సాల్వ్ అవ్వడానికి. సో అది కొంచెం డిలే అవుతూ వెళ్తే ఆ టైం లోపల అందరం మర్చిపోవచ్చు కూడా. సో ఇట్లా జరగవచ్చు. లేదంటే ఈ ఫ్యాంటసీ కంపెనీస్ అన్ని కూడా పోయి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయవచ్చు, ఎందుకంటే ఇంత మీకు రెవెన్యూ వస్తుంది అండ్ మీరు తేవడానికి రీజన్ వచ్చేసి యూత్ చాలా మంది చెడిపోతున్నారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మీరు బ్యాన్ చేసి ఇంకా చాలా ఇల్లీగల్ యాప్స్ వస్తాయి, దానిలో చాలా మంది ఆడుతారు, ఇంకా చాలా హెవీ అమౌంట్ నష్టపోతారు అండ్ మీకు ట్యాక్స్ రాదు, జనాలు ఆడుతున్నారు, ఇంకా చాలా అదైపోతుంది, చాలా దారుణం అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఇట్లా జాబ్స్ పోతాయి, ఇట్లా డిజిటల్ ఇండియా కూడా కొంచెం డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్పి ఒప్పియవచ్చు, గవర్నమెంట్ ఒప్పుకుంటే దాన్ని వెనక్కి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మరి మన తెలంగాణ ఏపీలో ఏమైనా బ్యాన్ అన్బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ బ్యాన్ ఉన్నది, ఏమైనా అన్బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా వైడ్ గా మొత్తం బ్యాన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అన్బ్యాన్ చేసి ఇండియా వైడ్ గా మొత్తం కూడా అన్బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చేసి 1 నేషన్ 1 కంట్రీ 1 రూల్ అన్నట్టుగా ఈ స్లోగన్ ఎక్కువ వాడుతున్నారు. ఎలక్షన్స్ కూడా ఒకటేసారి ఉండాలని చెప్పేసి రకరకాల వీళ్ళు ఒకటేసారి అన్ని ఉండాలి, ఇండియా వైడ్ ఒకటే రూల్ ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడినప్పుడు ఇండియా వైడ్ దీన్ని అన్బ్యాన్ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు మొన్న రీసెంట్ ఐపీఎల్ టైంలో మన తెలుగు రాష్ట్రాలు బెట్టింగ్ సంబంధించి కొంచెం గొడవ అయినప్పుడు అక్కడ ఏం జరిగింది, కొంతమంది వీళ్ళు లీగల్ అంటున్నారు, కొంతమంది ఇల్లీగల్ అంటున్నారు, కొంతమంది మహారాష్ట్ర లీగల్ గా అంటారు. మహారాష్ట్ర ఎందుకంటే ఇలా రకరకాల పాయింట్స్ కన్ఫ్యూజన్ చాలా ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఇండియా వైడ్ కూడా మొత్తం ఫ్యాంటసీ యాప్స్ లీగలైజ్ చేయవచ్చు, లేదంటే మేము తగ్గం బ్యాన్ అని బ్యాన్ కూడా చేయవచ్చు. సో ఇది బ్యాన్ చేయడానికి అవకాశం ఉందంటే నేను అనుకుంటున్నాను, ఎందుకో మళ్ళీ రీకన్సిడర్ చేసి ఏమైనా ఆలోచిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. 100% చెప్పలేము, మొత్తం కూడా చేసే ప్యూర్ కేసు. సో దీన్ని లీగలైజ్ చేయవచ్చు ఓవరాల్ ఇండియాలో, లేదంటే పర్మనెంట్ గా బ్యాన్ కూడా చేయవచ్చు. సో ఫ్యూచర్ ఏమైనా అప్డేట్ వస్తే నేను వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఎటువంటి న్యూస్ వచ్చినా సరే ఇమ్మీడియట్ ఇక్కడైతే అఫీషియల్ న్యూస్ అయితే మీకైతే ఇక్కడైతే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డ్రీమ్ లో వచ్చేసి ఇమ్మీడియట్ ఇప్పుడే అయిపోతా అంటే ఇప్పుడే కాదు, మినిమం వచ్చేసి అది 12 వారాల టైం అయితే పడుతుంది, అంటే 3 నెలల టైం పడుతుంది. అది మొత్తం లాస్ ప్రిపేర్ చేసి ఇవన్నీ చేసే లోపల చేస్తే చెప్తున్నా, చేస్తే ఇలా టైం ఒక మినిమం ఒక 3 నెలల టైం పట్టవచ్చు. ఆ పట్టిన తర్వాత ఎప్పటి నుంచి మేము బ్యాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చెప్తారు. అవన్నీ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు టెలిగ్రామ్ లో చేస్తాను. లేదు మీకు వాటిని బ్యాన్ చేయట్లేదు, మేము రెగ్యులేట్ చేస్తామని గవర్నమెంట్ మళ్ళీ ఏమైనా తగ్గితే వేరే డిసిషన్ తీసుకుంటే అది కూడా నేను మీకు టెలిగ్రామ్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త అయిపోండి. అండ్ ఒకవేళ ఇండియా వరకు బ్యాన్ చేసినప్పటికీ ఇక్కడ భూమిలో వచ్చేసి ఇల్లీగల్ గా రన్ అయ్యే కంపెనీ, సో ఇది వచ్చేసి మనకు స్టిల్ రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ భూమిలో ఉన్నాయి, భూమిలో వచ్చేసి జిఎస్టీ కట్టలేదు, టీడీఎస్ కట్టట్లేదు, రన్ అవ్వట్లేదా, రన్ అవుతుంది. పర్మనెంట్ గా బ్యాన్ చేస్తే ఇంకా ఇలాంటి యాప్స్ కొన్ని 100 యాప్స్ అయిపోతాయి. సో అలా చాలా అంటే చాలా కష్టం వీటిని కంట్రోల్ చేయడం. సో మీరు జిఎస్టీ టీడీఎస్ అవసరం లేదనుకుంటే వీటిని ఆడుకోవచ్చు, డబ్బులు పెట్టండి ఆడండి అని ఎంకరేజ్ చేయట్లేదు. ఆడే వాళ్ళకి చెప్తున్నా ఫ్రీ గివేస్ కూడా ఉంటాయి అండ్ బోనస్ కూడా వస్తాయి 4 రూపాయలు వాడే వాళ్ళకి, కాబట్టి మీరు ఒకసారి చూడవచ్చు. సో నేను ఆడండి అని అయితే ఏం కూడా చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, ఇలా ఉంటది, ఇలా జరగబోతుంది, ఇది ఫ్యూచర్ అని అయితే చెప్తున్నాను. సో ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే నేనైతే అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇలా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఓవరాల్ ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.